దత్తావధూత గురుకులం, సాంగవేద గురుకులం, సాంగ స్వాధ్యాయ ఫౌండేషన్ తద్వారా ఇది జరుగుతోంది అని రాసింది. దీంట్లో ఈ మైసూరు దత్త పీఠాధీశ్వరుల యొక్క దివ్యాశీస్సులు పరిపూర్ణంగా ఉన్నట్టుగా అర్థమైంది నాకు. అటువంటి ఆయన కూడా వేదాలను రక్షించాలని, వేదాలని రక్షించడం అంటే ప్రస్తుత కాలంలో ఉంటున్నటువంటి వేదాల యొక్క అభివృద్ధిని కాంక్షించడమే, వేదాన్ని అభివృద్ధి చేయటమే ప్రధానమైనటువంటి అంశం. కొత్తగా లోపించిపోయినటువంటి శాఖలను అధ్యయనం చేయటం కూడా ఒక భాగమే. అది ఎంతవరకు జరుగుతుందో లేదో తెలియటం లేదు. ఉన్నవాళ్ళనన్నా రక్షించుకోవడం అవసరం అనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు చాలామంది చాలా చోట్ల చేస్తున్నారు. పీఠాధిపతులు అందరూ చేస్తున్నారు. అటు కామకోటి పీఠాధీశ్వరుడు, శృంగేరి పీఠాధీశ్వరుడు, మైసూరు దత్తపీఠాధీశ్వరుడు, ఇలా చాలామంది. దానికోసమని అనేక పాఠశాలలు కూడా స్థాపించారు. వాళ్ళ తరఫున కూడా నడుస్తున్నవి చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా పాఠశాలలు నడిపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఇంచుమించుగా అన్నిటినీ నేను కూడా చూస్తూనే ఉన్నా. కొన్ని నాకు తెలియనివి కూడా ఉన్నాయి. వెళ్ళిన చోట్లల్లా పాఠశాలల యొక్క స్థితిగతులు ఏమిటి అనేది, వాళ్ళ విద్యాబోధ ఎలా ఉంది, విద్యార్థుల యొక్క వైఖరి ఏమిటి అనే విషయాల్ని ఏదో సంగ్రహంగా కొంతవరకు తెలుస్తూనే ఉంది నాకు. కానీ నాకు ఇక్కడ కలిగినటువంటి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, వేదాన్ని మామూలుగా ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు క్రమాంత భాగాన్ని అధ్యయనం చెప్తారు చాలా చోట్ల పాఠశాలలో. ఇంకా ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో పెట్టి ఘనాంతం అని చెప్తూ ఉంటారు. ఇదే వేదాల మీద జరిగేటటువంటి పాఠశాల వైఖరి. కానీ దీనికి సంబంధించినటువంటి అర్థజ్ఞానానికి కావాల్సినటువంటి పరికరాలు సామాన్యంగా ఎక్కడా లేవేమో అని నేను అనుకుంటూ ఉంటాను. దాని గురించినటువంటి ప్రోత్సాహం వాళ్ళు ఇవ్వటల్లా. స్వతంత్రంగా ఇప్పుడు ఇతను సీతారామమూర్తి ప్రత్యేకంగా కావాలనుకుని తండ్రి గారి దగ్గర ఘనాంతం చదువుకున్నప్పటికీ కూడా బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అంతకంటే అక్కడ లేదు చదువు. దానికోసమని అనేక రకాలుగా ఆ వేదానికి అర్థం తెలుసుకోవడం కోసమని నా దగ్గర, మరో దగ్గర అవన్నీ కూడాను కావాల్సిన సామగ్రి అంటే తర్కం, వ్యాకరణం, మీమాంస, శ్రౌతం ఇలాంటి భాగాలన్నీ కూడా కావాలి. అవన్నీ కూడాను బయట సంపాదించుకొని అనేక గురువులను ఆశ్రయించి అట్లా చేయటం అనేది ఎక్కడో 1, 2, 3, 4 తప్ప అంతకంటే ఎక్కువ కనపడటం లేదు. కానీ నేను మొదటి నుంచి కూడా చెబుతున్నటువంటి విషయం, ఇది వేదాధ్యయన ప్రారంభం దగ్గర నుంచి వాళ్ళకి అర్థజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాన్ని బోధించడం అవసరము అనే మాట నేను ప్రతి పాఠశాలలో కూడా చెబుతూనే ఉన్నాను. నేను చెప్పడమే కాదు, మా బాల్యంలో మేము కొన్ని పాఠశాలకి ఉపన్యాసాలకు కానీ ఇలాగే పెడుతూ ఉండడం అనేది ఉండేది. ఆ రోజుల్లో కూడా ఈ మాటలు చెప్పేవాళ్ళం. కానీ ఎవరు కూడాను వేదాధ్యయనంతో పాటు శాస్త్రాధ్యయనాన్ని కూడా ప్రోత్సహించడం కోసం ఒక ఉపాధ్యాయుడిని వేసి వాళ్ళకి బోధించినట్టుగా తార్కాణాలు లేవు. ఎక్కడో 1, 6 తప్ప అంతకంటే ఏం లేదు. మైసూరులో మేము ఒక శాస్త్రజ్ఞుడిని ఉపాధ్యాయుడిగా పంపించాం. వేదాధ్యయనం వీళ్ళు చెప్పుకున్న కాలంలో ఆయన కూడా కొంత గొప్ప చెప్తూ ఉండేవారు. అది ఏమవుతుందంటే దానివల్ల ఒక సంస్కారం ఏర్పడుతుంది. అది ఎంతవరకు పైకి వచ్చింది రాదు అనే విషయం తర్వాత సంగతి. ముందు అసలు ఇవన్నీ మనం చదువుకున్నాం, వీటిని మనం అభివృద్ధి చేసుకుంటే దీనిపైన వేదార్థ జ్ఞానం మనకు కలుగుతుంది అని అవగాహన ఉంటుంది. అలాంటి దాంట్లో ఇతనికి సీతారామమూర్తికి అలాంటి ఆ సంస్కారం ఒకటి పడి ఉంది. దానివల్ల నా దగ్గరికి వచ్చిన తర్వాత అది మళ్ళీ సులువుగా మిగతా విషయాలని అవగాహన చేసుకునే అవకాశం కలిగింది. సరే, అది ఎట్లా జరిగిందో ఆ శాస్త్రులు గారు వీళ్ళకి ఎంత చెప్పారో ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే నేను రోజు వెళ్ళి మైసూరులో ఏం జరుగుతుందో నేను చూస్తానా, నాకేం తెలుసు. అయితే చివరికి వీళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయం అవగాహన చేసుకోగలను.
అదంతా అనవసరం. ఇప్పుడు గతించిపోయిన గురించి విషయం మాట్లాడటం బాగుండదు. అయితే ఇప్పుడు ఇతను చేసేటటువంటి ప్రయత్నం మరి ఇదివరకు ఎవరు కూడాను ఏ పాఠశాల వాళ్ళు చేయటం లేదేమో, కేవలం ఇతను ఒక్కడే ఈ రకమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నాడు అని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీకు కొన్ని విషయాలు చెప్పాలి. వేదాలు చదువుకున్న వాళ్ళకి శాస్త్రాలు చదువుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ వేదం ధారణ చేయటం, జ్ఞాపకం పెట్టుకోవటం అంతవరకే దీంట్లో ఉంటుంది బుద్ధి. దీనికి అర్థం చెప్పడం అనేటటువంటి బుద్ధి అది ప్రత్యేకంగా దాన్ని నేర్చుకోవాలి. దీని తర్వాత దాంట్లోకి వెళ్ళటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అది అటువంటిది కాకుండా దాన్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచి దాంట్లో బుద్ధి వాళ్ళకి లభించేటట్టుగా ప్రయత్నాలు చేయటం అనేది అరుదు. ఇతనికి ఆ కష్టం తెలుసు. అందుకోసమే ఈ పిల్లలందరికీ కూడాను ఇప్పటి నుంచి కొంత అసలు వాళ్ళు స్టేజీ మీద నుంచుని మాట్లాడటం అనేది చాలా కష్టం అండి. కొంత వయస్సు వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడాలంటే పబ్లిక్లో గడగడ వణుకుతూ ఉంటారు, నోరు అటు ఇటు పోతూ ఉంటుంది, కాళ్ళు కదులుతూ ఉంటాయి, అసలు మాటలు రాదు నోటెమ్మటే. అది అలాంటి భీతి ఒకటి ఉంటూ ఉంటుంది. కానీ అది చిన్నప్పటి నుంచి నేర్పాలి మనం. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు, అంచేత ఇది చాలా అవసరం. తర్వాత ఊరికేదో ఆ అమరం శబ్దాలు, సమాసాలు, వ్యాకరణం, సాహిత్యం, రఘువంశం ఇవన్నీ సామగ్రి అంతా ఉండాలి. ఇవి ఉంటే కానీ మీకు ఆ వేదార్థంలోకి బుద్ధి వెళ్ళదు, అది చదువుకోవడానికి అవకాశం రాదు అసలు. కానీ ఇవన్నీ కూడాను ఇప్పుడు వీళ్ళు ప్రారంభించి కొద్దిగా దాంట్లో ఉండే భావాన్ని కూడా బయటికి చెప్పగలిగేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నాడు. అవన్నీ అతనికి తెలుసు కాబట్టి ఇప్పుడు వేద పాఠశాల మీరు ఇంకా చూడండి, ఒక ఘనాపాఠి గారిని ఒక ఉపాధ్యాయుడిగా వేస్తారు అనుకోండి. మీరు చూడండి, వెళ్ళి కొన్ని చోట్లకి వెళ్ళి ఆయనకి ఏమీ శబ్దజ్ఞానాన్ని గురించినటువంటి ప్రవేశం ఏమి ఉండదు. ఆ ఘనలో ఆయన బ్రహ్మాండంగా చెప్తారండి, ఘన అంతే. అంతవరకు కూడా ఆయన వాళ్ళకి ఆ ఘనాంత అధ్యయనం వాళ్ళకి బోధిస్తూ ఉంటారు ఆయన. నా దగ్గర కూడా కొంతమంది ఏదో ఇంకా ఈ లక్షణ ఘనాన్ని గురించి వేద భాష్యం చదువుకుంటామని కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? వాళ్ళ వేదాధ్యయనం ఘనాంతం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు నా దగ్గరికి. అప్పుడు వస్తే ఏం తెలుస్తుందండి వాళ్ళకి? మనం చెబుతూ ఉంటే వాళ్ళకి ఆవలంత వస్తుంది, మనం చెప్పిన అర్థం వాళ్ళకి తెలియదు. టైం అయిపోయింది, వయస్సు అప్పటికి వాళ్ళకి ఎంత వస్తుందో తెలుసా అండి? బాగా చదువుకునేవాడు అయితే 8 సంవత్సరాలు ప్రారంభించాడు అనుకోండి, ఒడుగు చేస్తారు. 8 సంవత్సరాలకి గర్భాష్టమేశం బ్రాహ్మణముపనీత అని ఉన్నాయి వాక్యాలు. పోనీ 9 లేకపోతే 10 వేసుకోండి. అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాలు క్రమాంతం చెప్తారు. బాగా చదువుకుంటే, వాడు శ్రద్ధగా ఉంటే, అయితే జరిగితే అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి ఘనాంతం అయితే కానీ వాళ్ళకి సంతృప్తి లేక అదో 2-3 ఏళ్ళు దానికోసం కాలక్షేపం చేస్తారు. అంటే వీడికి 23 సంవత్సరాలు వస్తాయి సుమారుగా అప్పటికి. మనం ఎట్లా అయితే ఇంగ్లీష్లో 15 సంవత్సరాలకు 10th క్లాసు, తర్వాత ఇంటర్మీడియట్, అక్కడి నుంచి డిగ్రీ, తర్వాత ఇంజనీర్ అయితే 4 సంవత్సరాలు, పీజీ అయితే ఇది మనకంతా వచ్చు కదా, ఇది అంత రోజు నడుస్తుంది కదా. అట్లా 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొత్త విద్య మొదలెట్టాలి. అస్సలు ఏమీ ప్రవేశం లేనటువంటి విద్యది. అది సాధ్యం కాదండి. అది చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొస్తారు. నేను చెప్తాను, ఏమయ్యా ఈ రోజుని తీసుకురాకపోతే ఇది ఎలా నడుస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ముందే మమ్మల్ని అడగచ్చు కదా, సలహా చెప్పేవాళ్ళం కదా. అయినా ఇవాళ కాదు, దీనికి ముందే ప్రారంభించి మీరు మెల్లిమెల్లిగా ఒక భాగం కొంచెంగా వాడికి నేర్పుతూ ఉంటే బాగుంటుందయ్యా అని మేము చెప్పేవాళ్ళం కదా. నువ్వు ఇవాళ రోజున అంతా అయిపోయి 23 ఏళ్ళు సామాన్యంగా, ఆ సమయానికి వాడి వివాహమో లేకపోతే భార్య కాపురాన్ని రావడం ఏదో జరుగుతాయి. అవన్నీ మనం చెప్పుకోవడానికి ఇప్పుడు అనవసరం, బజార్లో పబ్లిక్లో చెప్పుకోకూడదు ఆ మాటలు. ఆ రోజున వీడు మళ్ళీ కొత్తగా, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు సంగీతం చాలా ఇష్టం. నేను సంగీత విద్వాంసులు ఇంటికి వెళ్ళి ఏమన్నా నాకు సంగీతం నేర్పుతారా నేను వెళ్ళాను అనుకో, పక్కపక్క నవ్వుతారు వాళ్ళు.
ఇకనే మెంటలా ఏమంటే అసలు అర్థం లేని మాటలు. అది చాలా చిన్నతనంలో వస్తుంది కానీ రాదండి అది. అది చాలా చిన్నవాడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి అక్కడ, ఆ స్వరాలు పలకవు. అట్లాగే ఇవి కూడా అంతే, ఏ విద్యనే అంతే. కాబట్టి దీన్ని ఇంకోటి మీరు ఇంకో విషయం వినండి. మన కాలేజీల్లో, నేను ఒక కాలేజీ లెక్చర్ని, కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు 10th క్లాస్ వరకు వాళ్ళ అన్ని భాగాలు చెప్తుంటారు. సైన్స్ ఉంటుంది, ఇంగ్లీష్ చెప్తారు, లెక్కలు చెప్తారు, తెలుగు చెప్తారు, ఏదో ఇంకో భాష, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇంటర్మీడియట్లోకి వెళ్ళేప్పటికల్లా వాడికి స్పెషల్ ఏదో ఒకటి ఉంటే దాన్ని ప్రత్యేకంగా వాడు తీసుకుంటాడు. అంటే వీడికి అన్ని విషయాలపైన ఒక అవగాహన వస్తుందన్నమాట దానికి. అదే మేము చెప్పే మాట ఇప్పుడు. అంటే ఈ క్రమాంతం అయ్యే లోపల వీడికి ఈ సాహిత్యం పట్ల, ఈ సంస్కృత భాష పట్ల ఒక రకమైనటువంటి భావం వాళ్ళకి కలగాలి అని మా ఉద్దేశం. దానికోసం నేను మా జీవితం ఇంచుమించుగా 84 ఏళ్ళు నా ఉపన్యాసాలు నేను ఎంతో కాలంగా చెప్తూనే ఉన్నాను ప్రతి చోట. నాకెక్కడా ఇంతవరకు అటువంటివి కనపడలా, ఇక్కడ ఒక్కడే కనపడింది నాకు. మైసూరులో కొంత అనుభవించాడు ఇతను. కృష్ణమూర్తి శాస్త్రి గారిని, రాణి కృష్ణమూర్తి శాస్త్రి గారిని, ఆయన మా ఇంటి దగ్గర, మా ఇంట్లోనే ఆ నిర్ణయం అంతా చేసి ఆ రోజు నేను ఈ వీళ్ళ పీఠం నుంచి ఒక ఆయన కృష్ణమూర్తి గారిని మా ఇంటికి వచ్చారు. ఏమండి ఒక పండితుడు కావాలి, ఎలా ఏంటి అని నేను ఏదో మామూలుగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుని పంపించాలండి, మరి ఏదైనా మీ సలహా చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఎవరైనా అడుగుతాం కదా ప్రతి విషయం మనం. నా దృష్టిలో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఉంటుంటాడు, ఆయన కొడుకు ఈ ఊళ్ళో ఉన్నాడు, ఒకప్పుడు కొడుకు దగ్గరికి తండ్రి వస్తుంటాడు కదా, ఉన్నాడేమోనండి అన్నా నేను. వెంటనే ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ చేస్తే ఆయన నన్ను ఈ ఊళ్ళోనే ఉన్నా అన్నాడు ఆయన. అయ్యా వారిని మా ఇంటికి తీసుకురాగలుగుతారా మీరంటే పాపం తీసుకొచ్చారు. అప్పుడు ఆయన్ని ఈయన కూర్చోబెట్టేసేసి నేను తప్పుకున్నా, మీ ఇద్దరు మాట్లాడుకోండి మీరు అంటే. ఆయన మాట్లాడుకున్నారు, ఆయన వెళ్ళిపోయినాడు, మైసూరు వెళ్ళాడు, వీళ్ళందరికీ చెప్పాడు ఆయన. అది ఈ రోజున బాగా నా దగ్గర రావడానికి, నా దగ్గర ఇవన్నీ అతను చదువుకున్నాడేదో చెప్తున్నాడు కదా నా దగ్గర, అవన్నీ చదువుకోవడానికి కారణం అది అయిందనమాట. అంతటితో ఆగలేదు, మళ్ళీ తర్వాత కూడా తను విద్యాబోధ చేయటంలో దాన్నే దృష్టిలో పెట్టుకుని ఈ రోజున వీళ్ళందరికీ బోధిస్తున్నాడు. చూడండి, ఒక్క రోజున మనం చేసినటువంటి సంస్కృత పండితుడిని మైసూరు పంపించడం అనేటటువంటి విషయం ఈ రోజున ఎంత గుణాన్ని ఇచ్చిందో, ఎంత గొప్పతనాన్ని మనకు కలగజేస్తుందో అర్థం చేసుకోండి. ఇదంతా మీకెందుకు నేను చెబుతున్నానని మీరు అనుకోమోకండి. మీరందరూ కూడా ఈ విషయంలో, ఇందాక మీరు చెప్పారు, మనందరం కలిసి దీని మీద పని చేయాలని ఒక ఆయన, ఇందాక ఎవరు ఇంకో ఆయన చెప్పారండి, ఇంతకుముందు ఒక సెక్రటరీ గారు ఆయన చెప్పారు, వారేదో ప్రారంభించి చేస్తున్నారు, ఆయన ఏదో చేసుకుంటాడులే మనకెందుకు అనుకోకూడదు, మనం కూడా దానికి తగినటువంటి ఆలోచనలో ఉండాలి మీరందరూ కూడాను అని ఒక మాట హెచ్చరిక ఇచ్చారు ఇందాక ఒక మాట ఆయన. వీరు కూడా మనందరం కలిసి ఉండాలి, బ్రాహ్మణుల్లో ఈ మంది విద్య, మనకే దీంట్లో అధికారం ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. మిగతా వాళ్ళకి ఎందుకు లేవు ఏమిటి ఆ వాదాలు వివాదాలు, అవన్నీ పెద్ద గొడవలు అవన్నీ ఎడంగా పెట్టండి. ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే మనం తెమలం. కాబట్టి మనందరం కలిసి, మీరందరూ కూడాను, నేను ఇక్కడ వాడినే, నేను చందానగరే నాది అసలు. ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళాను మా పిల్లలతో కోసం, నేను పెద్ద వయసులో ఉన్నాను కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాను నేను. కాబట్టి చెప్పారు ఈయన, మీ ఇంటికి వచ్చామండి మీరు చందానగర్లో అంటే ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. చాలా రోజులు అయిపోయింది, ఇల్లు కూడా అమ్మేసి వెళ్ళిపోయినా నేను ఇక్కడి నుంచి. అందుకోసమని మరి అవన్నీ కూడా మీరందరూ కూడా సహకరించండి ఆయనకి. సహకరిస్తే కొంతమంది తయారవుతారు, వాళ్ళు ముందు భవిష్యత్తులో మంచి ఉపయోగం వాళ్ళ వల్ల మీరు ప్రపంచకాన్ని పొందే అవకాశం ఉంటుంది. వేదాలు అందరూ కూడా చాలా విజ్ఞాన నిధి, అబ్బో దాంట్లో అన్ని విషయాలు ఉన్నాయండి అని ఊరికే ఉపన్యాసాలు వేదిక మీద, ఏమిటి దానివల్ల ఉపయోగం? బ్యాంకులో బోడంత డబ్బు ఉంది, ఏంటి దానివల్ల ఉపయోగం? ఎగస్ట్రా ₹1 ఇచ్చాడే మేనేజర్ని తీసుకెళ్తారు, లాభం లేదు కదా. మన అకౌంట్లో ఉంటే డబ్బు ఉంటే ఇస్తాడు, లేకపోతే మేనత్త కొడుకైనా మేనమామ కొడుకైనా అయ్యా నీకు నాకు నమస్కారం, ఇంటి దగ్గర మనం ఏదైనా భోజనం చేద్దాంలే పదమని చెప్పి పంపిస్తాడు. అందువలన మనందరం కలిసి, నేను పెద్దవాడిని కనుక నేను ఊరికే మీకు ఉపదేశం చేయడం వరకే నా వంతు, మీరందరూ ఇట్లా ప్రారంభించాడు కాబట్టి వాళ్ళకి ఈ విజ్ఞానంతో పాటు ఆ విజ్ఞానాన్ని రెండు కలిపి చెప్పేటటువంటి పరిస్థితిని
మీరందరూ కూడా ప్రోత్సహించవలసింది అని చెప్పడం కోసం నా సారాంశం మాట అన్నమాట దానికి అర్థం. అప్పుడు ఇంకా భవిష్యత్తులో వేదాల్లో ఏమున్నాయి అనే విషయాన్ని లోకానికి అందించే పరిస్థితి తీసుకురాగలుగుతారు. ఊరికే వేదాన్ని పఠించాడు, ఘనాంతం చెబుతాడు, ఊరికే బ్రహ్మాండమైన మోత మోగిపోతూ ఉంటుంది. గొప్పదే, మనం దాన్ని అది లేకపోతే మనం అర్థమే చెప్పంగా. కాబట్టి అది ఉండాలి, కానీ దాంతో ఆగిపోకూడదు. సాంగవేదాన్ని పేరెట్టాడుగా అయినా అంగాలతో కూడినటువంటి వేదనాడు అంటే శిక్ష అంటే అసలు ఎలా వేదాలను ఉచ్చరించాలి అనే విషయం చెబుతున్నది. లేకపోతే తోచినట్టుగా చెప్తాడు, అలా చెప్పడానికి వీలేదని చెబుతున్నది. వ్యాకరణం, అర్థజ్ఞానం, అసలు పదానికి అర్థమేడో తెలియకపోతే ఏం చేస్తారు మీరు? అట్లా అంగాలన్నీ కూడాను ఒక్కొక్క విధానంలో ఈ వేదాన్ని ఎలాగా ఉపయోగించుకోవాలో చెప్పడం కోసం బయలుదేరినవి. అవన్నీ మనం సక్రమంగా ఊరికే మూలాల అధ్యయనం చేయటం కాదు, అర్థజ్ఞానంతో సహా. అప్పుడు మూలంగా చదువుకున్నటువంటి వేదానికి కూడా అర్థం మీకు తెలుస్తుంది అన్నమాట. దానికి అర్థం ఇప్పుడు మా ఇంగ్లీషు, హిందీ అవన్నీ చదువుతారు. కాలేజీలో చదివేటప్పుడు వయస్సు ఎట్లా ఉంటుంది? 15 ఏళ్ళు 10th క్లాసు, 18 ఏళ్ళు 16, 17, 18 ఏళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ 20 వేసుకోండి. ఆ సమయంలో వాడు ఎలా ఉంటాడో మీకు తెలియదా? మీ పిల్లలు లేరు, వాడు తూర్పు చూడరా అంటే పడమట చూస్తాడు. మనం ఏదైనా చెప్పావులేవా అంటాడు, అనడు కానీ బయటికి లోపల అలా అనుకుంటూ ఉంటాడు అని విసురుగా వెళ్ళిపోతాడు బయటికి. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి వీడు సరిగ్గా చదవట్లేదని. ఇంకా ప్రైవేట్ క్లాస్ పెట్టి, మెంటల్ క్లాస్ పెట్టి, నానా తిప్పలు పడి, ఏదో తల్లిదండ్రులు అందరికీ తెలిసిన విషయం ఇది. కానీ ఆ విజ్ఞానాన్ని వాడు ఆ రోజున వాడు పెద్దగా దాని అనుభవం పొందలేడు వాడు. అందుకనే మా శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురోస్తు పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ. గురువుగారి వలన పాదభాగం తెలుసుకుంటాడు. కాలేజీలో కూర్చుంటాం అనుకోండి, ఒక ఆయన చెప్పాడు, ఉత్తరరామచరిత్రలో నాటకంలో ఒక కవి చెప్పాడు, గురువుగారు చెప్తూ ఉపదేశం చేస్తాడు, దానివల్ల ఒక పాదభాగం తెలుస్తుంది అంతే. తర్వాత ఇంకొక పాదభాగాన్ని వాడు స్వమేధ బుద్ధితో దాన్ని వృద్ధి పొందించుకోవాలి. తర్వాత పక్కన ఉన్నటువంటి స్టూడెంట్స్తో కలిసి చింతన చేసుకుంటూ ఇంకా సంపాదించాలి. కొంత కాలానికి ఇంకా కొంత భాగం వస్తుంది అని అన్నాడు ఆయన. ఇవాళ రాదు శాంతం తెలియలా. అట్లాగే మీరు ఏ విద్యలో ఒకవేళ వాడు ఇంగ్లీష్ లెక్చరే అవుతాడు, ఇంగ్లీష్ ప్రిన్సిపాల్ అవుతాడు, ఏదో అవుతాడు అనుకుందాం, వాడికి ఆ రోజునే అంతా రాదు కదా. క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అసలు దాంట్లో బీజాలంటూ వాడికి ఉండాలి మనసు లోపల. అట్లా వీడు కూడా ఇవాళ రోజున ఒక్క రోజున ఇదంతా విజ్ఞానం అంతా మనకు వస్తుందని చెప్పుకోవడం చాలా కష్టం. దీర్ఘకాల ప్రణాళిక. కాబట్టి వీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎలాగా మనం అభివృద్ధి చేయాలి, వీళ్ళందరినీ ఇంకా కొంతమంది ఇంకా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ 4, 6 అయితే ఈయన గురుకుల పద్ధతి పెట్టాడు కాబట్టి తీసుకోడేమో ఒకవేళ, నాకు అనుమానమే. ఇందాక చెప్పాడు ఓ మాట ఆయన, మామూలు పాఠశాల వేరండి, గురుకులం వేరండి, రెండింటికి తేడా ఉందండి అని చెప్పాడు. అంటే ఏమిటి, నేనే నిర్వహిస్తూ ఉంటానంటే ఎంతోమంది నిర్వహించలేకపోవచ్చు కదా. ఆ మాటలో అర్థం కూడా లోపల గంభీరంగా ఉందన్నమాట. కాబట్టి సరే ఏదో అదంతా మీరు చూడండి ఆ విషయం. ఆయన ఏం చెప్తాడో మీరేం చెప్తారో చూడండి ఆ విషయం తర్వాత సంగతి. మొత్తం మీద పోనీ ఆ మాత్రమైనా కొంతమంది అయినా బయటకు వస్తే అదృష్టమే కదా సమాజంలో. ఆయనంటూ ఈ ప్రయత్నంలో వచ్చాడు కాబట్టి ఈ పాఠశాల ప్రకారంగా నిలిచింది. కానీ మరి చాలా చోట్ల ఇప్పుడు ఇంకా నేను ఇంకొక పేరు చెప్పను, అంటే ఈ రకంగా లేదు అనే మాట కోసమని మిగతా పాఠశాలల పేరు చెప్పకూడదు. నేను వాళ్ళు ఈ పనులు చేయట్లేదండి అని చెప్తే వాళ్ళని మనం కొంచెం న్యూనపరిచినట్టు అవుతుంది, వాళ్ళని నేను ఎక్కిరించినట్టు అవుతుంది. అందుకని నేను ఆ మాట చెప్పను. మంది బాగా జరుగుతుందని చెప్పడం వరకు నా వంతు. అది తర్వాత వాళ్ళది కాదు అనే సంగతి వేరే అర్థాత్ వస్తుందనే విషయం వస్తే నేనేం చేయలేను దానికి. మా శాస్త్రాల్లో అలాంటి భావాలు ఉంటాయిలేండి, మా కబుర్లు అట్లాగే కనబడుతూ ఉంటాయి. కాబట్టి అవన్నీ నాకు అనవసరం. కాబట్టి ఇది అభివృద్ధి పొందే ప్రయత్నం మీరు చేయండి. అతను చేసేది చాలా బాగుంది. చిన్న పిల్లవాడు నుంచుని నేను ఇలా మాట్లాడుతున్నాను అని వాడు అంటామంటే అది అంత తేలికైన మాట కాదు. ఎంత ధైర్యం లేకపోతే స్టేజ్ మీద నుంచోలేడు అసలు ఎవడు కూడాను. కాబట్టి అది ఇంకా వృద్ధి పొందే ప్రయత్నం. అమరణి గంటు అంటే అదేం మామూలు కాదు. ఈ రోజుల్లో ఎవరు చదవటం లేదు. సర్వ విజ్ఞానాలు దాంట్లో పెట్టాడు ఆయన. అది కనుక బాగా అర్థమైతే
వాడి సంస్కృత భాష బ్రహ్మాండంగా బాగా స్వాధీనంలో ఉంటుంది. వాడి తర్వాత ఈ రఘువంశమో కావ్యాలు చదివాడుకోండి చూసుకో, ప్రపంచంలో వాడు చాలా రాణిస్తాడు. కానీ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంకొక మాట కూడా నీకు కూడా చెప్తున్నాను అన్నమాట. ఈ రోజుల్లో ఇప్పుడు నా దగ్గర చదివే వాళ్ళు ఉన్నారు. నేను ఈ విధానాన్ని చెబుతానంటే ఒప్పుకోలేదు. వాళ్ళ పేర్లు చెప్పను నేను, అతనికి తెలుసు ఇదంతా. ఏమిటంటే వాడు తర్కం ప్రారంభిస్తాడట, అసలు ముందే వ్యాకరణం మొదలెడతాడట. అది ఏమిటండి, లోకజ్ఞానమే లేకుండా, శాస్త్రజ్ఞానం, సంస్కృత భాషా పరిచయం లేకుండా అవన్నీ అలా చెప్పు కూర్చుంటే ఏమవుతుందండి అంటే, చూడండి మీకు ఉదాహరణ చెప్పాలంటే, నేను ఒక సబ్జెక్ట్ ప్రత్యేకంగా తీసుకున్నాడు అనుకోండి, ఇంజనీర్లోనో దేంట్లోనో, వాడు దాంట్లోనే వాళ్ళు తిరుగుతాడు తప్ప వాడు ఇంకొక గ్రంథాన్ని వాడు అర్థం చేసుకోలేడు. డాక్టర్ గారు ఒక చిన్న స్లిప్ రాస్తాడు, చెత్తగా ఉంటుంది చూడటానికి, అది మనకి తెలియదు. వీడు బాగా ఏమే చదువుకున్నాడండో, అయినా సరే ఏమిట్రా ఈ మందు అంటే, మెడికల్ షాపులో ఒక గుంట లాంటి వాడు ఉంటాడు ఇక్కడ, వాడికి ఇస్తే అమాంతంగా పైకి వెళ్ళి పట్టుకొచ్చి బంధిస్తాడు. వాడు ఏం తెలిసిందండి, వాడు 10th క్లాస్ కూడా చదువుకుని ఉన్నాడు వాడు. అంటే ఒక భాష ఒక లాయర్ రాశాడు అనుకోండి, మనకు అర్థం కాదు. అది ఒక డాక్టర్ రాశాడు అనుకోండి, మనకు అర్థం కాదు. స్పెషల్ అన్నమాట, వాళ్ళు ప్రత్యేకంగా దాంట్లో ఉంటారు. అట్లా కాదు మేము చెప్పే మాటలు. అట్లా ఒక తర్కంలోనే నేను ఆడుకుంటూ ఉంటాను, ఒక వ్యాకరణంలోనే ఆడుకుంటూ ఉంటాను, అలా కాదు. వాడికి సాహిత్యం అనేది కూడా తెలియాలి, లోకజ్ఞానం ప్రపంచకంతా తెలియాలి. దానికి సంబంధించినటువంటి గ్రంథం అన్నమాట అమరనిఘంటు అంటే. అలాంటివన్నీ కూడా తెలుసుకున్నప్పుడు వాడు రేపొద్దున పురాణాలు చెప్పాలి, భాగవతం చెప్పాలి, రామాయణం చెప్పాలి. నేను ఆ తర్కంలోనే కూర్చుంటాను, నేను మాట్లాడను, బయటకు రాను అంటే ఏమిటి దానివల్ల ఉపయోగం? కాబట్టి ఇలాంటి ప్రణాళిక అంతా కూడా దీంట్లో చాలా రకరకాల విజ్ఞానాలు ఉన్నాయి. వీటిలన్నింటినీ మీరందరూ ప్రారంభించారు, చాలా గొప్పగా ఉంది. నేను చూడలేదు ఇంతవరకు. ఇతను నాకు కావాల్సిన వాడే అయినప్పటికీ కూడా నేను ఈ రోజున రావడం వల్లే నాకు ఇది తెలిసింది, కానీ లేకపోతే నాకు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు అసలు. నేను వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది చందానగర్ వదిలిపెట్టేసి. అతను ఏదో మధ్య మధ్యలో కలుస్తూ ఉంటాడు, ఏదో పాఠశాల జరుగుతుంది అనుకుంటున్నాను, నాకేం తెలియదు. కానీ మంచి ప్రణాళికలో నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇంతకంటే ఎక్కువ టైం వేస్ట్ ఊరికే నేను మాట్లాడటం అనేది బాగుండదు. కాబట్టి దీన్ని అభివృద్ధి చెందే మార్గాలు చూడాలి. కాబట్టి అది అందరి బాధ్యత. ఇప్పుడు ఈ మాటలు వినటానికి ఏదో మీ అందరూ వచ్చారు కాబట్టి నేను మాట్లాడాను. మీరు కూడా ఇక్కడ రారనుకోండి, నేను ఎవరితో మాట్లాడతాను? కానీ ఎవరు ఇందాక ఒక సెక్రటరీ ఎవరో చెప్పారు, ఈ కాస్త మంది అయినా బ్రాహ్మలు చందానగర్లో ఉన్నది, అందుకోసమని ఆ మాట అన్నారు ఆయన. కాబట్టి అందరూ కూడా శ్రద్ధ తీసుకుని దీంట్లో అభివృద్ధిని సాధించడం కోసమని ప్రయత్నాలన్నీ కూడాను మీరు చేస్తారని, ఇది హితోభివృద్ధిగా వృద్ధి పొందాలని, ఆ స్వామీజీ యొక్క అనుగ్రహం ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి కనుక ఆయన కూడా అనుగ్రహిస్తూనే ఉంటారు. మనమందరం కూడా సహాయ సంపత్తుల్లో ఉంటూ దీని అభివృద్ధి తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో నేను విరమిస్తున్నా. స్వస్తి. గురువు గారికి అనేక అమూల్యమైనటువంటి విశేషాలని తెలియజేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు